నుంచి ఏంటంటే మనకి దేవుడి మీద మనం సాధన చేస్తాం, అన్ని చేస్తాం. ప్రభుపాద చెప్పారు కదా! చాంటింగ్ కూడా ఇప్పుడు రస్వాని మాతాజీ అందరూ క్లాస్‌లో చెప్తారు. మనం మాల తిప్పుతూ ఉంటాము, నోటితో చదువుతూ ఉంటాం మంత్రం. కాకపోతే మనకి భగవంతుడి మీద అంటే ఆ మంత్రాన్ని మనం ఎంత వింటున్నాం, భగవంతుడి మీద మనకి ఎంత శ్రద్ధ ఉన్నది, ఎంత ప్రేమ ఉన్నది. ఆయన కోసం మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది ఈ కథ బట్టి మనకి బాగా అర్థమవుతుంది మాధురి. ఈడొక సాధువు ఉంటారనమాట. ఆయన ఎవరో కాదు. ఆయన హ్మ్. ఆది శంకరాచార్యుల వాళ్ళ శిష్యుడేననమాట అతను. ఫస్ట్ ఆయన పేరు సనందన్ అనమాట. తర్వాత ఇనిషియేషన్ అయిన తర్వాత ఆయనకి పద్మపాద అని వస్తుందనమాట పేరు. సో, ఈయనకేంటంటే నరసింహస్వామి గురించి ఆయన ఆయన మీద కొంచెం ఆయన్ని తెలుసుకోవాలని, ఆయన్ని జపించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. సో, అందుకే ఆయనకి నరసింహ మంత్రం అనేది ఒక సాధువు ఆయనకి చెప్తారనమాట. అయితే ఆయన ఇక్కడ ఉండి ఆహ్, అంటే సేవ చేసుకోవడం ఎవరో ఒకరు ఆ మందిరం కూడా ఒకటుంటుంది. ఆ మందిరం దగ్గర ఆయన ఉండి సేవలు చేస్తుంటారు కానీ, ఆయన భక్తి చేసుకోవడానికి అది ఆటంకంగా ఉంటుంది. ఆ మంత్రం ఆయన జపించలేకపోతాడనమాట. సో, అందుకే ఆయనేమనుకుంటారంటే ఎక్కడికో వనంకెళ్ళి ఆహ్, హ్యాపీగా అంటే ఏ డిస్టర్బెన్స్ ఎవరితోని ఏ ఆటంకాలు కలగకుండా నేను మంత్ర జపం చేసుకోవచ్చని ఆయన ఒక దూరంగా ఉన్న అడవిలోకి ఎళ్ళిపోతాడనమాట. ఎళ్ళిపోయి అక్కడ కూర్చొని అది చాలా కీకారణ్యం అని అడవి అంటారు కదా! చాలా క్రూర మృగాలు అవన్నీ కూడా ఉంటాయక్కడ. అక్కడికెళ్ళిపోయి ఇదేదో బావుంది ఈ స్థలం. ఇక్కడైతే నన్నెవరు ఏ ఆటంకం నాకు కలిగించరని కూర్చొని ఓం నమో నారసింహాయ అని ఆయన జపం చేస్తుంటాడనమాట. చేస్తున్నప్పుడు ఒక వేటగాడు ఎవడైతే ఉంటాడో, ఆ వేటగాడు అక్కడ మనకు తెలుసు కదా! వేటగాడొచ్చి జంతువులన్నిటిని చంపుతూ ఉంటాడనేసి. సో, ఆయన వేటకొస్తాడనమాట. ఆయన వేటాడి ఒక జింకనేమోంచి చంపేసి అప్పుడు ఆనందపడుతూ ఉంటాడనమాట. నా నా గురి తప్పదు. నేను వేశానంటే ఏ జంతువైనా చచ్చిపోవాల్సిందే అనేసి. చాలా గర్వపడుతూ ఆ జింకనేమోంచి భుజం మీదేసుకొని ఆయన వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా ఆయనకి సడెన్‌గా వెళ్తూ ఉండగా ఆయనకి మంత్ర జపం అనేది ఆయన చెవున పడుతుందనమాట. ఏంటిది ఓం నమో నరసింహాయ అని వస్తుంది అనుకొని ఆయన ఎక్కడి నుంచి వస్తున్నది ఈ ధ్వని అని చూస్తూ ఆయన అలా ముందుకు రాగానే అక్కడ ఒక సాధువుని చూస్తాడనమాట. ఆ సాధువు ఈ సనందన్ అనమాట. ఆయన కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఈ మంత్రోచ్చారణ చేస్తుంటే అప్పుడు ఈ వేటగాడు అంటాడనమాట. ఏంటి ఇక్కడ కూర్చొని నువ్వు మంత్ర జపం చేస్తున్నావు. నీకు తెలీదా? ఇక్కడ చాలా క్రూర మృగాలుంటాయి. అది కాక మనుషుల్ని తినేవాళ్ళుంటారు కదా! వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఎనకాతల నేను ఆ కొండ దాటే ఇప్పుడొస్తున్నాను. ఆ కొండ దగ్గర బోలెడు అస్థపంజరాలున్నాయి. వాళ్ళు మనుషుల్ని తినేసి పడేశారు. సో, ఇక్కడ ఉండక ఎళ్ళిపో. అయినా నువ్వు ఏం చేస్తున్నావు కళ్ళు మూసుకొని అని అడుగుతాడనమాట. ఈయనేంటి ఏ బాధ ఉండకూడదు, ఏ ఆటంకాలు ఉండకూడదని అడవిలోకొచ్చి జపం చేసుకుంటుంటే, అక్కడ ఈ వేటగాడొచ్చి ఈ మాటలన్నీ చెప్పడంతోనే ఆయనకి సరిగా ఉండదనమాట. చిరాకు పడతాడనమాట. ఇక్కడ కూడా నాకేంటివి అనేసి కళ్ళిప్పి అప్పుడు చెప్తాడు. "నీకు కనిపించట్లేదా నేనిక్కడ తపస్సు చేసుకుంటున్నానని." ఈ వేటగాడు అజ్ఞానం ఆళ్ళకేం చదువు గట్రా ఉండదు కదా! ఆదివాసులు. అంటే తపస్సు చేసుకుంటున్నావా? ఏంటి? ఆ మంత్రం ఏంటి? ఆ తపస్సేంటి? అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఈ సాధువు అనుకుంటాడనమాట. ఎందుకు నేనసలా నా సమయాన్నంతా వృధా చేస్తున్నాను. వీడితో మాట్లాడి, వీడికి చదువు రాదు, అజ్ఞాని. వీడికేం తెలుస్తది మంత్రం విలువ, భగవంతుడి గురించి, తపస్సు గురించి అనేసి కావాలనే అతన్ని ఎలా అయినా వదిలించుకోవాలని నేనొక జంతువుని చూస్తున్నాను అని చెప్తాడనమాట. అయితే ఈ వేటగాడు చాలా ఆనందపడిపోతాడు. జంతువా? ఎలాంటి జంతువు చెప్పు పద ఇద్దరం కలిసి ఎళ్లి చూద్దాం అనేసి. అయితే లేదు లేదు నేను రాను అనేస్తాడు ఈయన. అంటే ఎలాంటి జంతువు చెప్పు ఆయనకి వేటగాడికి చాలా ఆనందంగా ఉంటది. నీకే జంతువు కావాలంటే నేను తెచ్చి ఇస్తాను. అయినా నువ్వేంటి కళ్ళు మూసుకొని జంతువుని చూడడం ఏంటి అనేసి అడుగుతాడనమాట.
అప్పుడు ఈయన అంటాడనమాట, ఈ సనందన్ అనే సాధు అంటారు, అసలు ఏమనుకుంటున్నావు, అది మామూలు జంతు అనుకున్నావా, అది ఎలా ఉంటుందంటే సగం మనిషి సగం మృగం, ఆ సింహం లాగా ఉంటుంది. ఆ అలాంటి దానికోసం నేను చూస్తున్నానంటే, ఆ ఎలా అయితే ఈయన చెప్తారన్నమాట, సగం మానవుడిగా ఉంటారు, సగం సింహంలాగా ఉంటారు. ఆయన ఆయన గోర్లు ఏమొంచి, ఆయన గోర్లు పళ్ళు అన్ని ఎలా అంటే వజ్రాల్లాగా ఉంటాయి అనేసి మొత్తం నరసింహస్వామి ఆ, ఎలా ఉంటారో అలా ఆయన చెప్తారన్నమాట. చెప్తే ఎవరైతే వేటగాడు ఉన్నాడో వాడికి అర్థమవుతుంది, ఇలాంటి మృగాన్ని నేను ఎప్పుడు చూడలేదే ఇక్కడ ఈ అడవిలోని, నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను, నాకు ప్రతి అణువు తెలుసు ఈ ఈ అదే ఈ అడవి గురించి, కానీ ఇలాంటి దాన్ని చూడలేదు. మళ్ళీ అనుకుంటాడు, అక్కడే మనకు తెలుస్తుంది, మనం ఎవరికైనా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని చూసా వీడికేం తెలుసులే నాకే తెలుసు అని అనుకుంటాం మనం. కాకపోతే ఈ వేటగాడు ఏమున్నాడంటే, అతనికి చదువు లేకపోయినా ఏమి లేకపోయినా బ్రాహ్మణులు అంటే గౌరవం ఉన్నది. అయ్యో ఈయన ఒక బ్రాహ్మణుడు కదా, సాధువు కదా, ఈయన ఎప్పుడు అబద్ధం చెప్పడు. విశ్వాసం, మెయిన్ విశ్వాసం ఇక్కడ. అబద్ధం చెప్పడు, అలాంటిది ఉండే ఉంటుంది అనేసి అప్పుడు సాధువు చెప్తాడన్నమాట, నేను ఎలా అయినా నేను ఆ ఏ జంతువు అయితే నువ్వు కావాలంటున్నావో నేను దాన్ని తప్పకుండా తీసుకొస్తానంటే, సాధువు వేళాకోళంగా అంటాడు, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు తీసుకొస్తా అది నీ వల్ల కాదు, నువ్వు ఎప్పుడు దాంట్లో నీకు విజయం చేయకూడదు అని చెప్పేస్తాడు అనమాట. చెప్తే ఆ వేటగాడు అంటాడు, లేదు లేదు నేను వెళ్తాను, నేను చూస్తాను, ఒకవేళ అలాంటిది దొరకకపోతే నాకు, నేను నెక్స్ట్ డే ఆ మన్నాడు అనమాట, ఆ మన్నాడు సూర్యాస్తంలోగా నేను తేకపోతే నేను నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఈయన సాధు అనుకుంటాడు, అమ్మాయి వెళ్ళిపోయాడు అనేసి ఆయన తపస్సు చేసుకుంటాడు. చేసుకుంటే ఎలాగంటే ఆ వేటగాడికి తిండి ఉండదు, నిద్ర ఉండదు, అన్ని అసలు దేని గురించి తను ఆలోచించడు. ఆ ఇక్కడ ఈయన ఎప్పుడైతే నరసింహస్వామి గురించి చెప్పేటప్పుడు మనకి, నేను నరసింహస్వామి అని చెప్పాను కానీ ఎలా చెప్తాడంటే, ఆ ఆ ఏదైతే అదేంటి జంతువు ఉన్నారో అది అద్భుత, ఆ ఒక్క నిమిషం దాని పేరు నేను మర్చిపోయాను, సెకండ్, అద్భుత నరహరి, అద్భుత నరహరి అని చెప్తారనమాట. అయితే ఈ వేటగాడు అద్భుత నరహరి, ఎక్కడున్నావు ఎక్కడున్నావు అద్భుత నరహరి, ఇదే అన్నమాట. ఆ మంత్ర జపంలోనే అలాగా, నాకు కనిపించు నాకు కనిపించు, అలాగా తిండి నిద్రలు అన్ని మానేసి మొత్తం ఆయన మనసు ఏదైతే ఉన్నదో అదంతా అద్భుత నరహరి మీద పెడతాడనమాట. అలా వెతికి 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 లాస్ట్ ఇంకా సూర్యాస్తం అయిపోతున్నది. ఆయన అనుకుంటాడు, అద్భుత నరహరి నువ్వు ఎక్కడున్నావో, నేను నిన్ను వెతుకుదామనేసి నేను ఆ సాధువుకి నేను వాగ్దానం చేశాను, సో నా వాగ్దానం ఫలించలేదు, నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను, అందుకే నేను నా ప్రాణాలు తీసేసుకుంటాను అనేసి ఆ ఆ ఇదేంటి అడవిలో ఉంటాయి కదా, ఆ తాడుల లతలు అవన్నీ అవన్నీ తెచ్చుకొని ఆ పీకకి ఉరేసుకొని ఆయన చచ్చిపోదాం అనుకుంటున్నప్పటికీ ఆయన అదే అనుకుంటాడు అనమాట వేటగాడు, నాకు నేను ఎలాగా చనిపోతాను కానీ నాకు నిన్ను చూడాలని కోరికగా ఉన్నది అని అనుకుంటాడు అనమాట. ఆ టైంకి ఇంక చచ్చిపోదాం అనుకున్న ఆ నిమిషానికి ఆ సింహ గర్జన వినిపిస్తుంది అనమాట. వినిపిస్తే తిను ఆగిపోయి చూస్తే ఆ ఆ ఏదైతే ఉన్నదో దూరం నుంచి ఏదో తన వైపు వస్తున్నది అనమాట. కొంచెం దగ్గరికి రాగానే ఎలా అయితే సాధు చెప్పాడో సేమ్ ఆయన అలాగే ఉన్నారనమాట. అది చూసి ఇంకా వేటగాడు అద్భుత నరహరి అద్భుత నరహరి అని ఆయన ఎంతలా గెంతుతాడో పిచ్చికిపోతాడు అనమాట. అబ్బో నేను పట్టేసి నేను చూశాను నాకు దొరికింది అనేసి వెంటనే ఆ మెడకి వేసింది తీసేసి ముందు నరసింహస్వామి కట్టేస్తాడు అనమాట. కట్టేసి నాకు అద్భుత నరహరి దొరికాడు, ఎలాగ సాధు చెప్పాడో అలాగే ఉన్నారు, ఆ నువ్వు నువ్వు అయితే వచ్చి ఆయన అలా నించొని ఉంటాడు, ఏంటి ఎక్కడున్నావు ఇంతసేపు వెతకాల, ఆయన కోపంతో కసిరిస్తూ ఉంటాడు అనమాట వేటగాడు, ఎప్పటి నుంచి ఎతుకుతున్నానో ఎక్కడున్నావు నాకు దొరకలేదు, నిన్ను నేను పట్టుకెళ్తాను సాధు దగ్గరికి, సాధు చాలా ఆనందపడతాడు, నాకేమొంచి దీవిస్తాడు అనుకొని నరసింహస్వామిని పట్టుకొని లాక్కొని ఆ తాడుతో లాక్కొని వెళ్తాడు అనమాట సాధు దగ్గరికి. మళ్ళీ సాధు దగ్గరికి వచ్చి, సాధు బాబా ఇగో మీరు చెప్పిన అద్భుత నరహరిని నేను తీసుకొచ్చాను చూడండి చూడండి అంటే,
ఆయన మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి చూసాడు, ఆయనకి ఏం కనిపించదు అనమాట. ఎక్కడున్నాడు అద్భుత నరహరి, నేను చెప్పింది నువ్వు తీసుకొచ్చానని నాకేం కనిపించట్లేదు అంటాడు. కాకపోతే సాధుకి ఏంటంటే ఆ చేతిలో వేటగాడు పట్టుకున్న తాడు ఉన్నది, ఆ తాడు కట్టింది మటుకు గాల్లో వేలాడుతున్నది అనమాట. తిను వేటగాడు నరసింహస్వామితో మాట్లాడుతున్నాడు. అయితే ఈయన అంటాడు, ఏంటి నువ్వు ఏదేదో చెప్తున్నావు, ఇక్కడ నాకు ఎవరు కనిపించట్లేదు అంటే అప్పుడు వేటగాడు అంటాడు, మాట్లాడొచ్చు కదా నువ్వు, ఆయన కనిపించట్లేదు అంటున్నాడు, నాకు కనిపిస్తున్నావు, నువ్వు మాట్లాడట్లేదు ఏంటి, నువ్వు ఏదో చెయ్యి, ఆయనకి తెలియాలి నువ్వు నాకు దొరికేవనేసి. అప్పుడు మళ్ళీ సింహగర్జన వినిపిస్తుంది అనమాట సాధుకి. అప్పుడు సాధు నిజంగా ఆయన కంటి వెంట నీళ్ళు వచ్చేసి, స్వామి నువ్వు వచ్చావా, కాకపోతే నాకెందుకు నువ్వు దర్శనం ఇవ్వట్లేదు, ఈ ఎవడైతే ఉన్నాడో ఈయన అర్హత లేనివాడు, తర్వాత చదువు రానివాడు, మూర్ఖుడు, అలాంటి వాడికి నువ్వు దర్శనం ఇచ్చావు, నాకు నేను పవిత్రమైన బ్రాహ్మణుని, నీ మంత్రం ఎన్నిసార్లు నేను చెప్పించానో, ఎంత తపస్సు చేశానో, నాకు నీ దర్శనం దొరకలేదు, నువ్వు ఇలాంటి వాడికి దర్శనం ఇస్తావా అనేసి ఆయన దండం పెడతా. అప్పుడు నరసింహస్వామి మాట్లాడతాడు అనమాట. చూడు, అదేంటి శాస్త్రాలు అవన్నీ చదివేసి మంత్ర జపం చేసేస్తే కాదు, నా మీద ఇతను ప్రేమతో నన్ను కట్టి పడేశాడు. ఆయన ఎంతలాగా వెతికారంటే, ఇప్పుడు మనకి చెప్తారు కదా, మనం ఇన్నాళ్ళు భక్తిలో ఉన్నాం, అన్నాళ్ళు ఉన్నాం, ఇంకా మనకి ఏమీ జరగట్లేదు, గురువు మీద భగవంతుడి మీద విశ్వాసం అనే ఉండాలి. ఆ విశ్వాసంతోని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే భగవంతుడి మీదే మన మనస్సు లీనం చేసుకొని, ఆయన గురువు ఏదైతే మనకు చెప్తాడో దాని మీద విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు వేటగాడు, ఆయన చెప్పాడు, ఈయన విశ్వసించాడు, అలాంటిది ఉంటుంది అనేసి. అది మనలాంటి వాళ్ళైతే ఏదో చెప్తున్నాడు అలా ఉంటుందా, ఒక్కొక్కసారి మనకే డౌట్ వస్తుంటది ఏదో చెప్పేస్తున్నారని. అది కాదు, ఆ విశ్వాసం అవన్నీ చూపించాడు ఈ వేటగాడు. అందుకని తను నన్ను తన ప్రేమ అనే తాడుతో నన్ను కట్టి పడేశాడు, అందుకే తనకి దర్శనం దొరికింది. నీకు ఇంకా అహంకారం ఉన్నది, నేను మంత్రం చేస్తున్నాను, నేను బ్రాహ్మణ్ణి, నేను ఓన్లీ అంటే చూడండి, మనం ఇప్పుడు చేస్తాం కదా, ఏదో మన ఇంట్లో ఆచారం ఉన్నదని చేసుకోవడం, ఏదో రిచువల్స్ అంటారు, దానికి తెలుగులో ఏంటో వర్డ్ మర్చిపోయాను, ఆ చెయ్యాలని పద్ధతి బట్టి చేయడం అని కాదు, భగవంతుడి మీద ప్రేమ, నమ్మకం, విశ్వాసం, గురువు మీద కూడా విశ్వాసం ఉండాలి. అవన్నీ వేటగాడికి ఉన్నాయి. తిండి నిద్ర ఏమీ లేదు చూడండి, ఆయన మనసు అంతా మొత్తం ఆ అద్భుత నరహరి మీదే లీనమై ఉన్నది. సో అలా ఉన్నప్పుడే భగవంతుడి దర్శనం దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా నీకు అర్హత రాలేదు, నువ్వు చేసిన దానికి ఓన్లీ నా ధ్వనే నువ్వు వినగలవు, నేను నీతో మాట్లాడుతున్నదే నీకు వినిపిస్తున్నది, వచ్చే జన్మలో నీకు నా దర్శనం దొరుకుతుంది అనేసి నరసింహస్వామి చెప్తారనమాట. ఆయనే తర్వాత ఇనిషియేషన్ అయిన తర్వాత పద్మపాద అనేసి శంకరాచార్యుల వారు ఆయనకి నియమిస్తారనమాట. సో ఇది మేము ఇవాళ చేసిన డ్రామా అనమాట. లాస్ట్ కి అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యి సాధుకి ఆయన వేటగాడికి కూడా దండం పెడతాడు, అదే అతనికి దండం పెడతాడు. అప్పుడు ఇద్దరు కలిసి భగవంతుడికి కూడా, నువ్వు కృపణ వత్సల, నువ్వు ఎవరైతే బద్ధ జీవులు ఉంటారో వాళ్ళందరినీ నువ్వు కరుణించడానికి వచ్చావనేసి వాళ్ళిద్దరూ కలిసి అప్పుడు నరసింహస్వామికి దండం పెడతారు అనమాట. కానీ ఈ దీంట్లో మటుకు ఓన్లీ నరసింహస్వామి ఓన్లీ వేటగాడికే దర్శనం ఇచ్చారు, ఈయనకి కనిపించలేదు, ఈయనకి జస్ట్ ఆయన ధ్వనే వినిపించింది. హరే కృష్ణ మాతాజీ, భగవాన్ కి జై. దీంట్లో మన కమలముఖి మాతాజీ బ్రాహ్మడు అనమాట, చక్కగా ఉంటుంది. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలు చూసేటప్పుడు మాతాజీ నరసింహస్వామి వచ్చేటప్పుడు అయితే బాబు కంటి వెంట నీళ్ళు వచ్చేసాయి. రియలీ అది చూసినప్పుడు నిజంగా అనుభవిస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు మాతాజీ. సౌండ్ సిస్టమ్ అంతా చాలా బాగుంటుంది. వెరీ నైస్, వెరీ నైస్. అందుకే అన్న కమలముఖి మాతాస్ మన క్లాస్ వాళ్ళందరూ చెప్పమ్మా ఈ కథ. మరి నాకు
వస్తుంది మాతాజీ, అది రికార్డింగ్ ఉంటుంది ఓకే తొందరలో. ఓకే థ్యాంక్ యూ. అందులో మాతాజీ హంటర్ కింద ఎవరైతే రాధాగుప్తా మాత చేశారో ఆ సూపర్ అన్నమాట. మా హరిలీలా మాతాజీ ఎలా చెప్పారో అంటే ఎలాగా అడవిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో అంతలాగా అన్నమాట. ఇలాగా ఇక్కడ అక్కడ స్క్రాచ్ చేసుకొని అలా చేయాలి ఎలా చెప్పారో ఆవిడ సూపర్ గా చేశారు అందులోనే. చాలా బాగుంది. హరి హరే కృష్ణ. ఓకే మాతాజీ, ప్రేయర్స్ వైపు పెడదాం. చెప్పరా రాదు ఎస్ మాతాజీ, హరే కృష్ణ. సో ముందుగా మనం జయపదాశ్రమ గురు మహారాజ్ కోసం, పృథు మహారాజ్ కోసము, ప్రభు ఎవరైతే మాతాజీ చెప్పారు వాటి అగ్నిదేవ్ పేరు వెరైటీ అగ్నిదేవ్ అగ్నిదేవి లాగా లేదే, కొంచెం తేడా అవును. ఉంది మాతాజీ. అగ్నిదేవ్ ప్రభు మాతాజీ అవునా? ఆయన దుబాయ్ కూడా వచ్చారు, మంచి కీర్తన వచ్చారు. చూసాం అదే. మాతాజీ మనం. అవును. అవును. అగ్నిదేవ్ ప్రభు కోసం ఆయన అంటారు సోల్ పీస్ఫుల్ గా ట్రావెల్ చేసి భగవంతుడి దగ్గరికి చేరాలి అనేసి ఆయన కోసం అందరం ప్రే చేద్దాము. రాధామాతాజీ వాళ్ళ ప్రభు కోసము, శైలజ మాతాజీ వాళ్ళ మామగారి కోసము, రవిశశి మాతాజీ వాళ్ళ ఫ్యామిలీ కోసము, సరోజ్ బండారి మాతాజీ ఫ్యామిలీ కోసము, కనకవల్లి మాతాజీ కోసం. మనందరం ప్రే హరే కృష్ణ చేద్దాం. మాతాజీ, మా చెల్లెల కోసం మాతాజీ. స్వర్ణ మాతాజీ వాళ్ళ మాతాజీ చాలా సమస్యలు ఉంది మాతాజీ ఆవిడ. అవునా, ఓకే. వాళ్ళ చెల్లి కోసం మనందరమే కూడా ప్రే చేద్దాము. సో ఏదైతే భౌతికమైన బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలి అనేసి మాతాజీ కోసం. ఆకుల కృష్ణవేణి మాతాజీ, ఎస్ మాతాజీ. సరోజ బండారు. సరోజ బండారి చెప్పాను మాతాజీ ఆల్రెడీ. చెప్పావా? మాతాజీ నా పేరు కూడా మాతాజీ, నాకు నడునొప్పి తగ్గలేదు ఇంకా. మాతాజీ జై హరే శ్రీ కృష్ణ ప్రణామ్స్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి మా మాతాజీ. వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ. ఓ, జై. హరి బోల్. హరే. మార్నింగ్ చెప్పలేదే అలా. మన చాంటింగ్ లో, మాతాజీ మన మార్నింగ్ చాంటింగ్ లో చెప్పలేదే. అవునా, అంటే మీరు లేట్ గా వచ్చారు కదా మాతాజీ, అదే ఒక్కొక్కరు ఒక టైం వచ్చారు కదా మాతాజీ. అది కాదమ్మా, ఇక్కడ ఇంకా ఎక్కువ మంది డివోటీస్ ఉన్నారు, అందరి విషయాలు మాతాజీ. హరే కృష్ణ. ఎన్నో సంవత్సరం గీతా మాతాజీ? 41 years మాతాజీ, 41. ఓ హరి బోల్. వెరీ Wow. గుడ్ మాతాజీ. ఇంకా ఇలాగే ఉంటూ చక్కగా భక్తిలో ముందుకు వెళ్తూ మీరు చక్కగా థ్యాంక్ యూ చేసుకుంటున్నారు. వెరీ మచ్ 84 లో అయిందా మ్యారేజ్? మాతాజీ. 85 మాతాజీ, రేఖా మాతాజీ 85. అవునా? 85 ఎప్పుడు? 85 ఫిబ్రవరి కాదు, ఏప్రిల్ ఇవాళే కదా 29th. మాతాజీ? ఏప్రిల్ 29th. ఇవాళ కదా మాది April 29th. మీది